అప్పుల గురించి ఎవరికి వాళ్ళు ప్రకటనలే చేస్తారు తప్పించి ఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినా అప్పులు చేయక తప్పదు, అప్పుల తెప్పలు తప్పవు, వాటి మౌలిక వసతుల కల్పనకి ఎంత పెడతారు, ఇవన్నీ చర్చలు నడుస్తే తప్పించి వాస్తవంగా జీతాలకి బ్రతుకు తెరువు కోసం కూడా ఇప్పుడు అప్పులు తప్పని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే మన షోకులా లేకపోతే కనుక మనకు సంబంధించినటువంటి ఆలోచన తీర ప్రతి ప్రభుత్వం చేస్తున్నది ఇదే అని ఇంతకుముందే చెప్పాయి. ఇప్పుడు తెలంగాణలో 190 రోజులైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు 30,118 కోట్లు, 18/6/2024 2,000 కోట్లు, 4/6/24 2,000 కోట్లు, 4/5/2024 1000 కోట్లు, ఇట్లా చూసుకుంటే టోటల్గా 27,118 కోట్లు, హట్కో లోన్ 3,000 కోట్లు, మొత్తం కలిపి 30,118 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చింది రేవంత్ సర్కార్. మరి దీంతో ఏం చేశారు? ఏదైతే నెలకు 2,500 ఇస్తానన్నది ఎవరికైనా ఇచ్చారా? రైతు రుణమాఫీ చేశారు, మళ్ళీ దానికి అప్పులు చేయాలి. ఈ అప్పులు అన్నటువంటిది ఎదుటి వాళ్ళని విమర్శించడానికి పనికొస్తున్నాయి తప్పించి ఎవరికి వాళ్ళు ఎవరు ఆగట్లా.